సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కన్యా రాశి మిత్రులారా, ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ వారం అంతా కూడా మీకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది. చాలా అద్భుతంగా ఉంటారని కూడా చెప్పచ్చు. పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఆచి తూచి కాస్త వ్యవహరించండి. కొత్త పెట్టుబడులు ఏది పెట్టకండి. ఆశాజనకంగా ఉండేవాటిని కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. పార్ట్నర్షిప్లో గొడవలు రాకుండా చూసుకోండి. ఇంకా కళాకారులకి, సినిమా వాళ్ళకి ఏదో ఈ వారం చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కన్యా రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులుగా ఉన్న వాడికి నిజాయితీ అవసరం. ప్రేమికులు ఇరువురిలోనూ, కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు అందరి మధ్య కూర్చొని మాట్లాడండి. ఏదైనా మనస్పర్ధలు ఉంటే తొలగించుకుంటే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ లో పత్రాలన్నీ కూడాను పరిశీలించాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. ఈసారి మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మీకు ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ పెట్టండి, షార్ట్ టర్మ్ పెట్టకండి. చాలా వాలంటెడ్ గా ఉంది ఈ వారం అంతా కూడాను. ఇంకా కుటుంబంలో ఏదో అందరూ కలిసి వారం ఎండు లోపలనో వారం మిడిల్లోనో ఏదైనా ఒక యాత్రలకు వెళ్లే అవకాశాలు బాగా బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లక్కీ నంబర్ 5 లేత ఆకుపచ్చ రంగు, ప్యారెట్ గ్రీన్ ఉంటారు చూసారా, అది మీరు వాడితే మంచిది. ఈశాన్య దిక్కు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ మీరంతా కూడా ఒక ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది. గ్రహస్థితి ప్రకారం అనుకూలంగా ఈ యొక్క వారం అంతా కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా వ్యాపారాల పట్ల ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పార్ట్నర్షిప్ గొడవలు లేకుండా చూసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి మంచి మనకి డాక్టర్స్ కానీ, డిఫెన్స్ కానీ, లేదా పోలీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న స్పర్ధలు కనబడుతున్నాయి. కాస్త ఓర్పు అవసరం. ఒక మెట్టు దిగి, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మెట్టు దిగి ఉంటే బాగుంటుంది. ప్రేమికుడికి కొన్ని చిన్న చిన్న అపార్థాలు మిడ్ ఆఫ్ ద వీక్ లో వచ్చే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి. పోటీ పరీక్షలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉన్నాయి. మంచి చదువుని ఏకాగ్రతతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు కేసులు నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. గొప్ప మార్పులేని ఈ వారంలో లేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది, కానీ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కొంచెం మందకొడిగా ఉంది. తలనొప్పి మరియు కాస్త అలసట లాంటి ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు కొంచెం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ లో తొందరపడి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ వారం అంతా చాలా వాలంటెడ్ గా ఉంటుంది షేర్ మార్కెట్. వ్యవసాయం, పంటలపై ఆశాజనకమైనటువంటి సూచనలు ఉంటాయి. ఇంకా టీవీ కళాకారులు, సినిమా కళాకారులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీయంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ ప్రైవేట్ ఉద్యోగంలో నాకు లే ఆఫ్ అవుతుందా, నా ఉద్యోగం ఉంటుందా అని ఒక భయం ఎప్పుడు ఉంటుంది. అది కాస్త ఉండాల్సిందే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లక్కీ నంబర్ ఈ నెల 9, లక్కీ కలర్ ఎరుపు,
లక్కీ దిక్కు తూర్పు. మీరు పరిహారం చేయవలసింది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి, విజయం వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది.